ఇక వడగళ్లు తెచ్చిన నష్టం. రాష్ట్రంలో పలు చోట్ల హఠాత్తు వర్షాలు. నిర్మల్ జిల్లా ముథోళ్లో 2 సెంటీమీటర్లు. వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు నష్టం. కుమరం భీం జిల్లాలో గోడ కూలి ఒకరి మృతి. మరో 3 రోజులు ఓ మోస్తరు వర్షాలు. సో అకాల వర్షాలు, అందులో వడగళ్ల వర్షాలు రావడంతో అయితే కనుక చాలా పంట నష్టం జరిగిందని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే కనుక కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్ లో కొట్టుకుపోతున్న మొక్కజొన్నలు, పెద్దపల్లి జిల్లా కొనరావుపేటలో పడిపోయిన మొక్కజొన్న పంటను చూపిస్తున్న రైతు. సో ఇలా రైతులు అంటే ఎక్కడైతే కనుక ఎక్కువ వర్షం పడిందో ఆకస్మికంగా ఇది హఠాత్తుగా పడిన వర్షాలు, అకాల వర్షాలు అని చెప్పొచ్చు. ఈ వర్షాల కారణంగా అయితే కనుక పంట నష్టపోవడం తప్ప ఇంకొకటి లేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయూతనందిస్తుంది అన్నది చూడాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఈ రైతులు ఎవరైతే ఈ అకాల వర్షాలతో పంటను నష్టపోయారో, అలాగే పంట చేతికి వచ్చిన తర్వాత ఆ ధాన్యం నిల్వ చేసుకున్నది కూడా దానిపైన కూడా ప్రభావం పడిందో, వీళ్ళకి ఈ రైతులకి అయితే కనుక న్యాయం చేయాల్సిన, సహాయం చేయాల్సిన, సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం, హామీలను పక్కాగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో భారత ప్రభుత్వ ఖర్చు 16.70 లక్షల కోట్లు. అంత సొమ్ము వెచ్చించి నాగార్జున సాగర్, ORR విమానాశ్రయం వంటివి నిర్మించారా? దొడ్డిదారిన భూములను విక్రయించారు. బడ్జెట్ పై చర్చలో విపక్షాల ఆరోపణలకు బట్టి సమాధానం. సో బడ్జెట్ పైన అయితే కనుక చర్చ జరిగింది. దానిపైన అధికార పార్టీ అలాగే విపక్షాల మధ్య జరిగిన చర్చలో భాగంగా అయితే కనుక ఏదైతే విపక్షాలు ఆరోపణలు చేశాయో ప్రస్తుత ప్రభుత్వం మీద, దానికి బట్టి విక్రమార్క అయితే కనుక సమాధానం చెప్పారు. గత 10 ఏళ్లలో BRS హయాంలో అయితే కనుక ప్రభుత్వ ఖర్చు 16.70 లక్షల కోట్లు పెట్టింది. మరి అంత సొమ్ము వెచ్చించి నాగార్జున సాగర్, ORR విమానాశ్రయం వంటివి మీరు నిర్మించారా అని చెప్పేసి ప్రశ్నించారు. ఇక దొడ్డిదారిన భూములను విక్రయించారు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే కనుక గట్టి సమాధానం చెప్పారని చెప్పేసి ఇక్కడ తెలుస్తోంది మనకు. ఇక నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు 1000 కోట్లు కేటాయిస్తున్నారు. అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అయితే కనుక వెల్లడించారు. ఇక బడ్జెట్ పైన హరీష్ రావు స్పందిస్తూ, గాలి మేడలో అంకెల గారడి, అంచనాలు అందుకోలేని అవాస్తవ బడ్జెట్ ఇది. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది. రాష్ట్ర వృద్ధి రేటు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. శాసనసభలో హరీష్ రావు ధ్వజం. శాసనసభలో అయితే హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్ పైన కాంగ్రెస్ పార్టీ పైన అయితే కనుక ధ్వజం ఎత్తారు. ఇది అంచనాలను అందుకోలేని అవాస్తవ బడ్జెట్. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. ఇక రాష్ట్ర వృద్ధి రేటు తగ్గుతోంది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే అని చెప్పేసి మండిపడ్డారు హరీష్ రావు అయితే కనుక. ఇక తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. మరి అప్పుల్లోన తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. నిమిషానికి ప్రభుత్వం ₹1 కోటి రుణం తెస్తోంది. భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శ. సో ఎవరైతే బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారో ఆయన విమర్శించారు. అప్పులు తీసుకురావడంలోన తెలంగాణ రైజింగ్ నిమిషానికి ₹1 కోటి అప్పు చేస్తోంది ప్రభుత్వం అని చెప్పేసి విమర్శించడం జరిగింది.